అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా సొరకాయతో పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ సొరకాయ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న సొరకాయ ముక్కను తీసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెమే వాటిని యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఒకేసారి వాటిని ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇలా బ్లెండ్ చేసుకున్న సొరకాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలండి. మనం పునుగుల్ని ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఇడ్లీ పిండిని బౌల్లోకి వేసుకోవాలి. ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ సొరకాయ పేస్ట్ని కూడా ఇడ్లీ పిండిలోకి వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి సొరకాయ పేస్ట్ అంతా కలిసే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం సొరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నట్టయితే సొరకాయ పేస్ట్ లూజ్గా అయ్యి మనకి పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని సొరకాయ ముక్కల్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక చిన్న కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ గోధుమ పిండి, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు అంతా ఇడ్లీ పిండిలో కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ అయినట్లు అనిపిస్తే కనుక ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మాత్రం మరీ లూజ్గా ఉండకూడదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. అప్పుడే మనకి ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇలా కలిపిన పిండితో మనం వెంటనే పునుగులు వేసేసుకోవడమే. పునుగులు వేయడం కోసం ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే వేయటం వల్ల పునుగు ఆయిల్లోంచి వెంటనే పైకి తేలుతుంది. అదే మనం ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా పునుగులు వేసుకున్నట్టయితే పునుగులు ప్యాన్కి అడుగునే ఉండిపోతాయండి, ఇలా పైకి తేలకుండా. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి. హెల్తీగా అప్పుడప్పుడు ఇలా సొరకాయతో పునుగుల్ని ప్రిపేర్ చేయండి. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్ని ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఈ పునుగుల్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఈ విధంగానే పునుగుల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ పునుగుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలా ట్రై చేస్తే మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సొరకాయ బియ్యం పిండి కలిపి నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. తక్కువ ఆయిల్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా సొరకాయని తీసుకొని ఒక సగానికి కట్ చేసుకోవాలి. నేను ఫుల్ సొరకాయ ఎక్కువ అవుతుందని చెప్పి సగానికి కట్ చేసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సొరకాయని తురుముకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసుకున్న సొరకాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకున్న ఈ సొరకాయ పేస్ట్ని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సొరకాయ పేస్ట్ అంతా బియ్యం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నేనైతే ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. సొరకాయని బ్లెండ్ చేయడం కోసం వేసిన వాటరే సరిపోయాయి నాకు. మీరు పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కవర్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని కవర్ మీద పెట్టుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఈ సొరకాయ రొట్టెల్ని కాలవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రొట్టెని ప్యాన్ మీద వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొట్టెని 2 నుంచి 3 నిమిషాలు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని మిగిలిన రొట్టెలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఏ కర్రీ అయినా లేదా ఏ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్తీగా అండ్ టేస్టీగా తినే స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.